లైలా మూవీ రోస్టింగ్ వీడియో మామూలుగా ఉండదు. చిత్తకొట్టేద్దామంటే ఎందుకంటే లైలా మూవీలో ప్రతి సీన్ కూడా నన్ను రెస్ట్ చేయవా, నన్ను రెస్ట్ చేయవా, నన్ను రెస్ట్ చేయవా అని ఎగిరి మన దగ్గర వస్తుంటుంది అనమాట. అంత క్రింజెస్ట్ మూవీ ఇది. ఇలాంటి మూవీని కూడా మనం రోస్ట్ చేయకుంటే మన మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా రోస్ట్ చేయాల్సిందే. లేట్ చేయకుండా లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం ఇది 2025లో రిలీజ్ అయిన మూవీ అయినా లేకపోతే 1899లో రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు కలెక్ట్ చేసి చూస్తున్నామా అనే డౌట్ వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎందుకంటే మూవీలో ఏ సీన్ చూసినా కూడా ఓకే ఈ సెట్ ఇలా వేసి ఇలా తీస్తున్నారు అని చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోతుంది. అంత వరస్ట్ సెట్టింగ్ ఉంటుంది ఇందులో. ఇంకా మన విశ్వక్సేన్ అన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ మామూలుగా ఉండదు ఆ బ్యూటీ పార్లరు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఇదంతా విన్న తర్వాత నా విగ్గు తీసి నా గుద్దలు పెట్టుకోవాలనిపిస్తుంటది అదేంటో మరి ఎక్కడ బ్యూటీ పార్లర్లే లేనట్టు హీరో బ్యూటీ పార్లర్ ఆన్ చేయగానే ఇంకా లేడీస్ అందరూ పరిగెత్తుకుంటూ పోయి చేసుకుంటారంట మేకప్. ఏట్రా ఇది? ఇంకా ఏ కాలంలో ఉన్నారా మీరు? అంటే అది ఇంకా హీరోయిన్ ఉంటది మనకు స్క్రీన్ మీద హీరోయిన్ కనిపిస్తున్నప్పుడల్లా మన తమ్ముళ్ళు లేస్తుంటాడు చూడండి. ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ ఉండేది కేవలం ఇదే. ఇంకా హీరోయిన్ క్యారెక్టరే అది. షేక్ 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 ఆడిస్తాను రా. ఆ మాత్రం దానికి హీరోయిన్ పెట్టడం ఎందుకురా? ఊరవతల లా కుంపల్లో నుండి ఎవరిని ఒకటి తీస్తే అయిపోతుంది కదా. ఇంకా కామాక్షి సీన్ ఉంటుంది బొగ్గు కోసుకొని ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కామాక్షిది. ఆ బొగ్గుని తీసేసి హీరో సున్నం వేస్తాడు. వెంటనే కామాక్షి తెల్లగా అయిపోతుందంట, అందంగా అయిపోతుందంట. మరి ఇంత క్రింజ్ సీన్ ఏంట్రా? మరి అంత ఎర్రి పూకుల్లాగా అనిపిస్తున్నారా ఆడియన్స్ మీకు? మరి ఇంత ఎర్రి పప్పలేట్రా మీరు? మీ మూవీ కన్నా ఆ ఆర్యన్ అజయ్ గారి షార్ట్ ఫిలిమ్స్ బెటర్ కదరా నాయన. అసలు మనకు గబ్బర్ సింగ్ లో విలన్ ఎలా ఉంటాడు, రక్త చరిత్రలో ఎలా ఉంటాడు, అలాంటి విలన్ ని తీసుకుని వచ్చి ఇక్కడ కమిడియన్ ని చేసి పాడేశారు కదరా, ఒక జోకర్ ని చేశారు కదరా. ఆ సున్నం వేసుకున్న మోహన్తో పెళ్లి జరుగుతుంది ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది. దీనమ్మ జీవితం దానికన్నా నేను 1000 సార్లు కార్తీక దీపం సీరియల్ అనే చూస్తాను కానీ ఇలాంటి సీను నాకు వద్దురా బాబోయ్ అనిపిస్తుంటది. మధ్యలో మనకే కాదు మన తమ్ముడికి కూడా మెంటల్ ఎక్కడానికి అప్పుడప్పుడు హీరోయిన్ వచ్చి ఇంకా విశ్వక్సేన్ గారు చీర కట్టుకుని లైలా క్యారెక్టర్ ఉంటది. కళ్ళల్లో నుండి నీళ్లు కాదు రక్తం బయటికి వస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి డైలాగ్స్, అలాంటి సీన్స్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇంకా దానికి తోడు ఎమోషన్, సెంటిమెంట్, డైలాగ్స్, రైటింగ్ వద్దురా బాబు మా వల్ల కాదురా బాబు అన్నా వదిలిపెట్టాడు చివరి వరకు అదే క్రింజ్ సీన్స్ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇంకా క్రింజెస్ట్ సీన్ ఏంటంటే మన హీరోకి గబ్బర్ సింగ్ విలన్ కి లిప్ లాక్ సీన్ ఉంటుంది బాబా. ఏంట్రా అది? ఏ మొహం పెట్టుకున్న సీన్ తీసారా మీరు? అది కామెడీయా? కాదు. ట్రాజెడియా? అది కాదు. కొన్ని సెంటిమెంటా? అది కాదు. అందులో క్రింజ్ తప్ప ఇంకేం కనిపించిందిరా మీకు? ఇంకా క్లైమాక్స్ ఉంటుంది, పిండేస్తారు ఆ కాయల్ని బయటికి లాక్కొచ్చి పడుకున్న తమ్ముడిని కూడా అక్కడికి పిండి వదిలిపెడతారు. అలాంటి క్లైమాక్స్ సీన్ ఉంటుంది అంత రోత క్లైమాక్స్ సీన్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎప్పటికీ లేదు, ఎప్పటికీ రాదు. అది కేవలం విశ్వకర్ణకే సాధ్యం. అదే మ్యాజిక్. ఇంకా లైలా మూవీ గురించి ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇలాంటి క్రింజ్ సీన్లు బొచ్చెడు ఉంటాయి ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్స్ కన్నుండి ఎండ్ కార్డ్ పడే వరకు ప్రతీది క్రింజే, ప్రతీది వల్గారిటీయే. అన్ని ఉంటాయి ఇందులో. మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయి ఇంకా ఆపేద్దాం ఇక్కడికే. మీరు ఒకవేళ ఈ వీడియోని బాగా రీచ్ చేసి మంచి వ్యూస్ వస్తే దీనికి ఖచ్చితంగా నాకు పార్ట్ 2 తీయాలనిపిస్తుంది. అదనమాట వీడియో. సో ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి
పోయి ఎవరి పని ఆడ దేక్కోండి. నాకు చాలా పని ఉంది, పోయి చదువుకోండి మామ. అందరు బాయ్ బాయ్.